వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని బీసీ కులగణన అవగాహన ర్యాలీ సభ కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అవగాహన ర్యాలీ మరియు సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను యావత్ బీసీ సమాజం అస్సలు క్షమించదని ఎమ్మెల్యే అన్నారు. 10 ఏళ్ల క్రితం సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా సమాజానికి చెప్పలేని ఇప్పుడు కేటీఆర్ కులగణన సర్వేను మళ్లీ చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంటే చూసి భరించలేకే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎంతో శాస్త్రీయంగా ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి తిప్పి పరిశీలించి మరీ వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాస బీజేపీ లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు గ్రామాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, వర్గాలుగా విడిపోయి గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తే ఊరుకునేదే లేదని అన్నారు. ప్రైవేట్ ల్యాండ్ ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములన్నిటికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి హక్కులు కల్పించి కొనుగోలు చేసి అమ్మే విధంగా హక్కులు కల్పించి మీకు 5,000 రూపాయలకు ఎకరము రైతు భరోసా ఉంటే 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చే విధంగా మీకు వెసులుబాటు కల్పించడం జరిగింది ప్రభుత్వం. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలారా 10 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డు కూడా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు భూమి కొనుక్కునే ప్రతి రైతు కూడా ఎకరాన 6,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే కాసులు చేసుకుంటున్నారో కాసులు చేసుకునే 100 ఎకరం రైతుకైనా కూడా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనము సన్నధాన్యానికి కూడా మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చాం. ఇంకా 200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇవ్వాలి. అవి కూడా ఈ వారం రోజుల్లో బోనస్ కూడా పూర్తి కావడం వేయడం కూడా జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏప్రిల్ మే నుంచి మీకు అదేవిధంగా ఈ రేషన్ బియ్యం అన్ని కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. ప్రతి రైతుకు రేషన్ కార్డు కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సోదరులారా, ఈ విషయాలన్నీ ఆలోచన చేసి 96 కులాలతో సంబంధించినటువంటి బీసీ వర్గాలకు ఒక చట్టబద్ధత దేవాలని ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేంద్రము మోడీ ఆమోదము తెలపకుండా జరగబోయేటువంటి శాసన మన యొక్క లోకల్ బాడీ ఎంపీ